ఇదిగో అగ్ని 16వ తేదీన అదే ముహూర్తానికి నలుగురికి ఒకే పేట్ల మీద పెళ్లి చేద్దాం. బెస్ట్. అప్పుడు నాకు కూడా ఖర్చు కలిసి వస్తుంది. ఓకే, ఈ ఐడియా చాలా బాగుంది. అప్పుడెప్పుడు పెళ్లి చేయడం కాదురా, నేను ఇప్పుడు పెట్టే ముహూర్తం. అమ్మ చచ్చినోడా, ఇంకా నువ్వు సావలేదురా? బతుకుంటే చంపేస్తారని చచ్చినట్టు నటించానే ముసలి. బంగారం లాంటి నా జుట్టు కట్టేసి గుండు గీయిస్తావా? అంటే వీడు అమెరికా మావ కాదనమాట. అమెరికా కాదు, ఆంధ్ర అరవింద్ స్వామి. ఇప్పటిదాకా కరెంట్ దానికి అదే పోయింది, ఇప్పుడు నేను తీస్తా. అరే వీళ్ళంతా ఏరి వచ్చింది అజర్బై మనుషులు. ఖచ్చితంగా వీళ్ళని డెన్కే తీసుకెళ్ళి ఉంటారు. డెన్ ఎక్కడుందా నీకు తెలుసా? తెలుసు. అయితే పద, వాళ్ళని కాపాడుకుందాం. కట్టేసి కాదురా మీ పేతాపం చూపించేది. నిజంగా మొలతాడు కట్టుకున్న మగోళ్ళు అయితే కట్టుపదేయండి. ఈ కడియం సూర్యకాంతం అంటే ఏంటో చూపిస్తా. నువ్వేందే చూపించాడు ముసలి? చిన్నప్పటికేంచి మొలతాళ్లు మానేసి మొలకి సైకిల్ చైన్లు చుట్టుకొని తిరుగుతున్న మగోళ్ళమే మేము. ఇక ఇంకా సేపట్లో ఐసు, దాంతో మీ కొవ్వు పెరుగుతుంది. ఆ దెబ్బతో మీ ఇద్దరు ఇంపాసిబుల్. అందుకే పెట్టిన ఐసు ముక్కల మీద కరిగి ఖతమైపోవాలని. వీళ్ళ చావు సెటప్ సూపర్ గా చేసావు. మరి మిగతా శాలరీ సంగతి ఏంటి? బోల్తాం దేఖో. ఏయ్, నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకుంటా. ఈ పేపర్ మీద సంతకం పెట్టు. నేను సచ్చినా పెట్టేడు వరకు నేను చంపా. ఏయ్, గపోర్లని పట్టుకునరా. అనే అన్నయ్య, ఈ నలుగురు నేను ఒక్కనే చేస్తానే. చోప్, నువ్వు ఆపు నిక్కర్ల స్టేజ్ లో ఉన్నావు. ప్యాంట్ వేసుకున్నానా? అయినా తినరా. ఐడియా, ఈ నలుగురిని గాజు పెంకల మీద షోలలో ఏమామల్ని టైప్ లో డాన్స్ చేద్దాం. డాన్స్ చూడనీకి నేనేమన్నా ఇలా ఫ్యాన్నా? ఈ డెన్ కి డాన్ని వీళ్ళందరినీ తోలుకపోయి తలో ఉయ్యాల కూర్చోబెట్టు. ఉయ్యాలను బాస్. ఎందుకేమిటయ్యా? బహుశా వాళ్ళు అట్ల తద్ది అనుకుంటా. మీరందరూ వీళ్ళని ఉయ్యాల్లో కూర్చోబెట్టి అట్ల తద్ది 6 ముద్దపప్పు 3 అని ఊపాలి. ఏయ్ అరవింద్ స్వామి, నువ్వు మజాక్లా కామెడీ ఎక్కువ చేస్తున్నావు. తీసుకోండి రా. ఊపుడు స్టార్ట్ చేయండి రా. ఈ ఉయ్యాలన్నీ ఊగుతున్నంతసేపు హాయిగా ఉంటది. వీటిల్లో ఏ ఒక్కటి ఆగిపోయినా దీని పైన కనెక్ట్ చేసిన వైర్ కట్ అయ్యి బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ తర్వాత మీ బాడీలన్నీ బీడీల్లా గాలిపోయి రాలిపోతాయి. ఇది పాపం రా. ఇది అన్యాయం. ఓరు మీ పాడే కట్ట. వాళ్ళకి ఏమైనా అయిందంటే మిమ్మల్ని బతకలేరు. ముందు నిన్ను నువ్వు రక్షించుకోయా ముసల్దానా. వాళ్ళ సంగతి సరే, ముందు నీ మ్యాటర్ ఏంది సామి? నా మ్యాటరా? నేనేం చేశాను? చేసిందంతా నువ్వేవా? ఒకనికి నలుగురుంటే ఇద్దరే ఉన్నారని నాకే కటింగ్ ఇస్తావు. అసలు నలుగురు ఉన్నారన్న విషయం నాకే తెలియదే. నిజంగా తెలియదా మీ సామి? తమ్ముడు మీద ఒట్టు. మళ్ళా నీకేం తెలుసు? సైకిల్ దొక్కనికొచ్చా? తెలుగుదేశంలో సైకిల్ దొక్కడం బానివాడి ఉంటాడండి. అయితే నా కోసం సరదాగా సైకిల్ దొక్కుతావా? ఓ రేయ్, నీ కోసం సైకిల్ దొక్కడం ఏమిటయా? అవసరమైతే ప్రాణాలు ఇచ్చేస్తాను. వేమి ఎక్కర్లే, నేనే తీసుకుంటా. జమినీ సర్కస్ వాడు కూడా ఇలా దొక్కడు. దొక్కు బిడ్డ, బాగా దొక్కు. అరే సామి, నువ్వెంత దొక్కితే అంత చక్రంకు నా బెలూన్ శబ్దం చేస్తది. నువ్వు తొక్కుడు బంద్ చేసినావు అనుకో, బెలూన్ శబ్దం బంద్ అవుతుంది. అప్పుడు నీ శబ్దంలో పెద్ద శబ్దం వస్తది. ఉడగా బాంబు బెల్ నువ్వు దస్తావు. అందుకే తొక్కుడు ఆపకు. ఇవన్నీ చూస్తుంటే చచ్చిపోతామని భయంగా ఉందిరా. పోతే ఏంటే బొమ్మ, కర్తవ్య నిర్వహణ కోసం ప్రాణాలు పెంచిన పోలీస్ సింహంలో చరిత్రలో మిగిలిపోతాను. కానీ ఒక్క విషయం గురించి ఫీల్ అవుతున్నాను. ఏందిరా అది? రేపు నా పేరు మీద వచ్చే బంగారు పథకాన్ని తీసుకోవడానికి కనీసం నువ్వైనా బతకాలి బొమ్మ. అట్లా కాదురా, నువ్వే బతకాలరా అయ్యా. నో, నువ్వే బతకాలి బొమ్మ. ఊరుకోమంటుంది, కాడు రమ్మంటుంది. ఇంకా నాకు బతికెందుకు లేరా? నువ్వు నా మనవరాళ్ళు శుభ్రంగా 10 కాలాల పాటు చల్లంగా ఉంటే దేశాలు అయినా. అచ్చా, మీరు వచ్చేసిరా? ఏ రామనుకున్నావా? వస్తారనుకున్నా గానీ ఎంట్రీ గిట్లు ఇస్తారని తెలియదు. నా ఎంట్రీ ఎట్లున్నా నీ ఎగ్జిట్ మాత్రం అద్దరిపోతుంది. ఆ సంగతి తర్వాత
ముందు మా పోరలతోటైతే కొట్లాడు. ప్లీజ్ అన్నయ్య ఒక్కసారి చేస్తానన్నయ్య ప్లీజ్ అరే నీతో కాదురా బాబు, నువ్వు నడరా. నేను అక్కడ కష్టపడి ఫైటింగ్లు చేస్తుంటే ఇక్కడ మీరు హాయిగా ఉయ్యాల జంపాలు ఆడుకుంటున్నారా? మీరు కొంచెం ఆపుతారా? ఆపడానికే కదా వచ్చింది. ఉయ్యాల ఆపితే మేము చేస్తాం. ఈ ఉయ్యాలకి పాము కష్టం. ఉయ్యాల ఆపితే బ్లాస్ట్ అవుతుంది. ఒక్కని చేసి ఇంతమంది కొడతారా? అబ్బా తప్పుకో అన్నా. తమ్ముడు బాస్! అరే బామ్మ, ఏ బద్మాష్ గాడే నిన్న ఇట్లా కట్టేసిండు? అరే పాపం ఇన్స్పెక్టర్ ఆయన కూడా కట్టేసిరు. మీరేం భయపడకూరు, నేనున్నా. బాస్ ఇదేంటి బాస్, నువ్వే కట్టి నువ్వే విప్పుతున్నావు? నేను కట్టినాను. ఏమ్రా తమ్మి మజాక్ చేస్తున్నావా? గా ఇన్స్పెక్టర్ కి ఇప్పుపో. తమ్ముడు బాస్! ఏ నీచ్ కమ్మిన గడ్రా దీన్ని కట్లెప్పింది? మెంటల్ సత్తి, నీకేమన్యాయం చేసినాను రా దీన్ని కట్లిపినావు? ఓరే నీట్ ఫిస్ట్ తగలేడి పోను. ఒక్క నిమిషంలోనే ఇంత మంది పడిపోయిందిరా. ముద్రష్టం సచ్చినాడా. సావనికి సిద్ధంగా ఉన్నావు గోవిందరామ అనుకోక బూతు లేందే. ఎంత ధైర్యం రా మీకు? మా బామ్మని నా ముందే తిడతారా? ఓహో, బాంబు ఉయ్యాల ఫిట్టింగ్ పెట్టాడా? గదేకి అజర్బై స్పెషాలిటీ. అరే బిడ్డ సామి తొక్కు, లేకుంటే పోతావు. గా 2 వైర్లల్లా ఒక వైర్ కట్ చేస్తే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఇంకో వైర్ కట్ చేస్తే తుస్సుమంటది. కానీ ఏ వైర్ కట్ చేస్తే తుస్సుమంటదో నా ఒక్కనికి ఎరక, నేను చెప్పా. నేను తెలుసుకుంటాగా. అటు చూడు. అయిపోతుంది. నేను కావాలా? అవును. అయితే ఉయ్యాలు. అలాగే. పోరా పొట్టడా. అరే ఏం దేవులు ఆడుతున్నావా? 2 వైర్ వీకు. సీక్రెట్ చెప్పినాడు. ఇంకెవరు? నువ్వే కదా. రామ్ లక్ష్మణ్, ప్రమాదం తప్పింది. ఉయ్యాల లాపి వాళ్ళని దించేయండి. నా బంగారమే. ఇంకా చూసుకోండి నా కొండెల్లారా. వస్తున్నా. Nobody can stop Agni. మాయల పగీర ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం బుడగలో పెట్టాడా ఆధారగాడ. అర్రే పాపం, అమాయకుల్ని గుండాలు సతాయిస్తున్నారు. పోలీసులకు చెప్తాముండు. హలో పోలీస్ కంట్రోల్ రూమ్,
సార్ ఈడ నాచారం ఫ్యాక్టరీలో పెద్ద గడబడవుతుంది సార్. సార్ విలన్ గాడు ఎవడో గానీ అని పట్టుకుని బాగా కొట్టాలి సార్. మీరు చెల్లిరండి సార్. అన్నా అన్నకేమైంది? రాంగ్ షాట్, స్పాట్ డెడ్, పోయాడు. మరి ఇప్పుడు ఎట్లా? చెప్తా. ఇవాళ నుంచి ఇద్దరికి నేనే బిగ్ బాస్ ని. అన్నని చంపినందుకు నువ్వే బాస్ అన్నందుకు అర్షయం. మరి వీడు నువ్వు పట్టుకోరా, తీసుకెళ్ళండి. అన్నయ్య